తిరుమల పవిత్రతను వైసీపీనే భ్రష్టు పట్టించిందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ. కూటమి ప్రభుత్వంలో తిరుమల సమూల ప్రక్షాళన జరిగిందన్నారు. భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. కాకినాడ జిల్లా టీడీపీ ఆఫీస్ వేదికగా వైసీపీ నేత భూమలపై ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలోనే టీటీడీ ప్రతిష్ట దిగజారిందన్నారు. బీఆర్ నాయుడుపై భూమన మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఏ రోజు టీటీడీ చైర్మన్గా భూమన బొట్టు పెట్టుకోలేదన్నారు. వైసీపీ ఏకైక ఎజెండా తిరుమల పవిత్రతను నాశనం చేయడమని, హిందువుల మనోభావాలు దెబ్బతీసి సైకో ఆనందం పొందడమే అని జ్యోతుల్ నెహ్రూ చెప్పుకొచ్చారు. మనం అతి పవిత్రంగా భావించే కలియుగ వైకుంఠవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంపై బురద జల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని ఇటీవల ఒక సంవత్సర కాలంలో పాలనా విధానంలో కానీ అక్కడ తిరుమల ఇదిలో ప్రధానమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఒక పాలకవర్గ సభ్యుడిగా ఆ ఆరోపణలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఇది రాజకీయాలకు అతీతంగా